హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైము తెల్లవారుజామున 5 గంటలు అవుతుందండి. ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది. ఎప్పటినుంచో కిచెన్ డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఇంక ఈరోజు అయితే పెట్టుకున్నాను. వాషింగ్ మిషన్ బాగానే ఉంది. కాకపోతే ఇవన్నీ పిల్లల యూనిఫామ్స్, సాక్స్‌లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాషింగ్ మిషన్‌లో సరిగ్గా మురికి పోవటం లేదు. ఇంకా వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ కూడా నానబెట్టుకున్నాను. తర్వాత కొన్ని బట్టలుంటే అవి వాషింగ్ మిషన్‌లో వేసుకున్నానండి. అంటే అవి సెపరేట్‌గా వేసుకున్నాను. ఇవి ఉతకాల్సినవి సెపరేటు. ఇవి నానేలోపు కాలు మ్యాట్లు ఒక 3 ఉన్నాయి. అంటే ఈసారి ఎక్కువగా యూజ్ చేయలేదు. ఎక్కువగా అంటే ఇంట్లోని గది గదికి వేసేదాన్ని కదా! ఈసారి బెడ్‌రూమ్‌లోని అట్లా ఏమీ వేయలేదు. అందుకని 4 కడికి 3 వచ్చినాయిలెండి. అవైతే ముందు ఉతికేసుకుంటున్నా. అవి ఉతికేసిన తర్వాత ఈ బట్టలైతే ఉతుక్కోవాలి. ఈలోపు తెల్లారిపోయింది కూడా. అంటే బయటంతా కూడా మంచిగా ఊడ్చుకున్నానులేండి. తెల్లవారుజామున వర్షం కూడా పడింది. ఆ వర్షానికేమో వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇందులో కాకులు ఈ మధ్య కాకులు తెగ వస్తున్నాయబ్బా! ఇంకా మా వారు కూడా అంటున్నారు, పొద్దున్నే ఏం వండినా సరే కొంచెం తీసుకువెళ్ళి పంపు పక్కన గట్టు మీద అట్లా పెట్టు అని అయితే చెప్తున్నారు. నాకు కూడా అలానే మంచిది అనిపిస్తుంది. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానండి, ఎప్పుడు కాకులు వచ్చినా బయట మంచం వరకు అట్లా ఉంటాయి తప్ప ఈరోజు ఏందో కానీ ఆ కాకులు గుమ్మం దగ్గరికి వెళ్ళి తొంగి తొంగి ఇంట్లోకి అట్లా చూస్తున్నాయి అనమాట. అది నేను మళ్ళీ వేరే విధంగా ఏం అనట్లేదు. జస్ట్ నేను ఎప్పుడు అలా చూడలేదు, అట్లా చూడటము. అంటే 2 జతగా వస్తున్నాయి. ఇంకా నేనైతే మా నాన్నమ్మ తాతయ్యేమో అనుకుంటున్నా. ఈరోజు ఎండ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చేలా ఉంది వాతావరణము. వెనకాల చూసి చాలా భయమేసింది. వామ్మో! ఈరోజు ఇంత పని ఉంది. బయట చూస్తేనేమో ఎండ ఇలా వచ్చేలా ఉందని. పిల్లల బట్టలు బాగా మురికి చేసేస్తున్నారు. వాషింగ్ మిషన్‌లో వేస్తే అస్సలు మురికి పోవట్లేదండి. రోజు రోజుకి గలీజ్‌గా అయిపోతున్నాయి. ఇంకా అందుకని ఈరోజు పూర్ణ యూనిఫామ్ కూడా సరిగ్గా మురికి పోవట్లేదు. అవన్నీ కూడా చేత్తో ఉతికేసుకున్నా. ఇంకా బాస్కెట్లు, బ్యాగ్స్ ఇవన్నీ. తర్వాత ఉతికి ఆరబెట్టేసాను. నేను ఉతికాను. ఇంతలో పూర్ణ కూడా లేచింది. ఈరోజు పని ఎక్కువ ఉంది లే అంటేనే తను లేస్తే తను జాడించేసింది. నేను ఉతికేసాను. ఇంకా పని అయిపోగానే ఇంకా కిచెన్‌లో సామాన్లన్నీ బయట పెట్టడం మొదలుపెట్టామండి. ఎలాగో కిచెన్ సర్దుతున్నాను కదా అని చెప్పి నిన్నటి నుంచి గిన్నెలు అవేమీ కూడా సర్దలేదనమాట. అలా వాటితోటి వదిలేసాను. బేసిను, బుట్ట వాటితో. ఇక నైట్ తిన్న సెట్టు ఇంకా కంచాలు అవన్నీ కూడా ఇంకా సపరేట్ చేసేసి మొత్తం బయట పెట్టేసాను. మేము ఇల్లు కట్టినప్పుడు కిచెన్ ఎంత ఖాళీగా ఉందో ఈరోజు కూడా అలానే ఆల్మోస్ట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని సామాన్లు కూడా తీసేస్తున్నానండి. చాలా రోజులైంది క్లీన్ చేసి. మొన్న నాన్నమ్మ చనిపోయినప్పుడే బట్టలు, దుప్పట్లు అన్నీ ఉతికాను చూడండి మొత్తం. ఆ రోజే కిచెన్ కూడా క్లీనింగ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా అప్పుడే మా పెద్దమ్మ, చిన్నమ్మ వాళ్ళందరూ క్లీనింగ్ మొదలుపెట్టారు. వాళ్ళు చేసేటప్పుడు మనం చేయకూడదు, మళ్ళీ సోదకం పట్టినట్టు ఉంటుంది అని అంటేనే ఇంకా నేనైతే అప్పుడు చేసుకోలేదు. తర్వాత ఇంకా తాతయ్య చనిపోయినప్పుడు మరి అంతగేమీ లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోని దీపారాధన కూడా చేసుకుంటే ఇంకా నాకు ఆలోచన కూడా రాలేదండి. ఇంక ఈరోజు మాత్రము పూర్ణిమ ఇంటికాడే ఉంటుంది కదా అని చెప్పి ఇద్దరమే ఉంటే కొంచెం హెల్ప్గా ఉంటుందని ఈరోజు పెట్టుకున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ ఏమైనా డబ్బాలతో పప్పు దినుసులు ఉన్నా సరే ఏదైనా కవర్లోకి, కాగితాల్లోకి చుట్టేసి అన్నీ కూడా బయట పెట్టేశాను. మా వారేమో ఏమైనా పండగ ఇప్పుడెందుకు సంబంధం లేకుండా క్లీన్ చేస్తావు, తర్వాత ఒకరోజు ఎప్పుడైనా పండగలప్పుడు చేసుకోవచ్చు కదా అంటారు. నేనేమో మెయిన్ అసలు బ్యాక్ సైడ్ వాల్‌పేపర్ మార్చడానికి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నా. ఎలాగో వాల్‌పేపర్ మార్చేది ఉంది కాబట్టి ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత చిన్నగా వాల్‌పేపర్ మార్చుకుందాంలే అని ఈరోజు ఈ పని పెట్టుకున్నానండి. ఆల్రెడీ వాల్‌పేపర్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా రెడీగా ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఇంకో పని పడిందనమాట. ఒక క్లాత్ పెట్టి ముందు డస్ట్ ఏమైనా బూజు అలాంటివి ఉన్నవన్నీ కూడా తుడిచేసుకున్నానండి. తర్వాత కిచెన్ కింద అయితే అసలు ఎలకలు అనుకుంటా చికెన్ ముక్కలు, నెక్స్ట్ అదే ఎముకలు, చేప ముల్లులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి గ్యాస్ కింద పెట్టినాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి మొత్తం మళ్ళీ ఒకసారి గదంతా కూడా ఊడ్చేసానండి. వాటితో పాటు ర్యాక్ కూడా ఖాళీ చేసేసానండి. ఇందులో ఉన్నవన్నీ కూడా పేపర్స్‌లోకి వేసి కవర్‌ల్లో చుట్టేసి పెట్టేసాను. ఇంకా గ్లాస్ జార్సు, డబ్బాలు అన్నీ కూడా మామూలుగా అయితే నేను ర్యాక్ తీసేద్దాంలే అలా అనుకున్నాను. కానీ అదేమో ఫుల్ అటాచ్డ్ అనమాట, తీయటానికి అవ్వదు. ఇంకా అందుకని డబ్బాల వరకు తీసేసి మంచిగా ర్యాక్ అంతా కూడా ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను. మొత్తం పైన, లోపల ఎక్కువగా లైట్ కిందని చెప్తుంటాను కదా! దానివల్ల పురుగులు పడి గలీజ్‌గా అయిపోయిద్దనమాట. ఇంక అదంతా కూడా శుభ్రం చేసుకొని ఇంక ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ కూడా ఒక బకెట్ పెట్టి ఆ బకెట్‌లో వేసేసి చిన్నగా బయట పెట్టాను.
కాకపోతే అన్నీ కడిగిన తర్వాత ఇవి కడిగాను. మళ్ళీ ఏమైనా కింద ఉంటే పొరపాటున ఎక్కడ చేయి జారి ఏ వస్తువు తగులుకొని పడిపోతాయని చెప్పి ఇంక ఇవిగో ఇన్ని అయినాయి అనమాట. మొత్తం ఊడ్చి తీసుకొస్తే పాపం మా పూరి భయపడిపోయింది. అదేంటో కానీ మామూలుగా అయితే అసలు ఏ వస్తువు ఉన్నట్టు అనిపించదు, కానీ కడిగినప్పుడు మాత్రం ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట్లేదు. మా వారు కూడా అంటున్నారు ఏంటి ఇన్ని వస్తువులు ఉన్నాయి మన దగ్గర అని. నిజంగా నాకు కూడా అసలు ఎప్పుడు మామూలుగా నేను కడిగితే 2 మంచాలకి కరెక్ట్గా అట్టట్టే సరిపోతాయి, కానీ ఈరోజు 3 మంచాలు అయినాయి. ఇంకా బట్టలన్నీ కూడా పూర్ణమనే ఆరబెట్టేసిందండి. ఈలోపు నేను కిచెన్ అంతా ఖాళీ చేసి తీసుకొచ్చి బయట పెట్టేస్తాను. ఇంక ఇవన్నీ కడిగేసరికి సరిపోతుంది. ప్లాస్టిక్వి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా తీసేసి యూజ్ చేయవన్నీ పడేసేయాలి. ఇంక నేను కడగడం అయితే స్టార్ట్ చేశాను. నేను తోముతుంటే పూర్ణిమ కడుగుతుందనమాట. ఇవి అయిపోతే చాలు, తర్వాత ఎండ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఎండ భయమే ఎక్కువ పట్టుకుంది. బయట సూర్యుడు అలా వస్తున్నాడు అనమాట. ఎవరైనా మామూలుగా వచ్చి చూస్తారేమో అసలు మా కిచెన్లో సామాన్ ఉన్నట్టే అనిపించదు, ఎందుకంటే ఇవైనా సరే అన్నీ యూజ్ చేసినవే చాలా వరకు ఖాళీ చేసి బయట పెట్టాను అంతే. ఎందుకంటే ఇదే మా పెద్దొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినంటే ఆ పైన అసలు ఎన్ని సామాన్లు ఉంటాయో, ఎలా కడుగుతున్నావు చిన్నమ్మా అని అంటా నేనైతే. అలాంటిది నా వాళ్ళతో పోలిస్తే నేను చాలా బెటరే, ఎందుకంటే నేను ఏది అవసరం అనుకుంటే అదే తీసుకుంటాను. అనవసరమైనవి అస్సలు నాకు వద్దు. ఇలా కడుక్కోలేకేనండి సగం బాధ. ఈ ప్లాస్టిక్ అన్నీ కూడా ఏమైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద వచ్చినవే ఉంటాయి. మాకు ఇచ్చింది కాక నాన్నమ్మ వాళ్ళకి ఇచ్చింది కూడా అప్పుడప్పుడు మాకే ఇచ్చేసిద్ది అనమాట. ఇంకా వాళ్ళది మాది కలిపి అలా డబ్బాలు అయితే ఎక్కువైపోయినాయి. ఒకవేళ వాళ్ళు వెళ్ళినా తీసుకొచ్చి మా ఇంటికాడ కొని పెడతారు. మా వారు ఏమంటున్నారో తెలుసా అండి, పూర్ణిమ ఎందుకు నీకు హాలిడే ఇచ్చారు, చక్కగా కాలేజీలో ఉంటే ఎంత బాగుండు కదా అని అంటున్నారు. నిజం బాబా, ఇన్ని గిన్నెలని నేను అనుకోలేదు. ఏవో నైట్ తిన్న గిన్నెల వరకే అనుకున్నాను, కానీ ఇన్ని పడేస్తుంది అనుకోలేదు. ఇవన్నీ చూస్తే గుండె ఆగిపోతుంది బాబాయ్ అంటుంది. ఇంకా తప్పదు, ఎలా ఉన్నా సరే ఈరోజు మాత్రం ఇంకా పూర్తి చేయాల్సిందని నేను అంటున్నా. కానీ చక్కగా ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఇద్దరిని కూడా కొంచెం త్వరగానే కడిగిస్తాము. మొత్తం ఏం అయిపోలేదులేండి, సగం కడిగాము. ఇంతలో మా వారు టిఫిన్ తీసుకొచ్చారు. ఎక్కడ పడిపోయేలా ఉన్నారు, ముందు వచ్చి టిఫిన్ చేయండి అని. వీళ్ళిద్దరేమో ఎగ్ దోశ తీసుకొచ్చుకున్నారు. నాకైతే పొద్దున్నే ఎగ్ దోశ అస్సలు తినబుద్దయ్యేది, వామిటింగ్స్ అయిపోతాయి. అందుకని కారపు దోశ అయితే అడిగాను. పిల్లలిద్దరూ ముందే తీసుకొచ్చుకొని టిఫిన్ తినేసారండి. ఇంకా టిఫిన్ చేశాక మిగతా బ్యాలెన్స్ గిన్నెలు కూడా అన్నీ కడిగేసి ఇదిగో 2 మంచాలు సరిపోగా అంటే పైన ఉంటుంది కదా ఓపెన్ ప్లేసు, అది కూడా మంచిగా కడిగేసి అక్కడ కూడా కొన్ని గిన్నెలు అయితే దబ్బడించేసి కనిపించకుండా ఇన్ని గిన్నెలు ఉన్నాయా అనిపించింది. ఇందులో సగం అయితే గౌతంలో వేసి పైన పెట్టేస్తానండి. నిజంగా అసలు చూస్తుంటే విసుగొచ్చేస్తుంది, ఒక్కొక్కరు ఎలా కడుగుతారేమో కానీ నేను అన్నీ యూజ్ చేసినవే, కానీ కొన్ని అయితే వాడినవన్నీ తీసేసి గౌతంలో వేసేయాలి. ఎండ కూడా బాగా వచ్చేసింది. తినేసిన తర్వాత ఎండలోనే పడి కడిగామండి. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, బాగా ఎండ దెబ్బ కూడా తినేసాము. నిజంగా నాకే అసలు నా కిచెన్ ఇప్పుడు ఎంత బాగా నచ్చిందో, సామాన్లతో అసలు ఇరుకు అనిపించే కిచెన్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో నిజంగా. ఇంకా మిగతా సామాన్లు చిన్నవన్నీ ఇదిగో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాము. మొత్తం అయిపోయిన తర్వాత సర్దుకోవాలి. కిచెన్ అంతా కూడా మళ్ళీ మార్చేస్తానండి. ఇంక ఇదే లాస్ట్, చూసుకోవచ్చు. ఈ వాల్ పేపర్ నాకు నచ్చినంతగా ఇంకే వాల్ పేపర్ కూడా నచ్చలేదు, కానీ ప్రతిసారి ఇదే ఎందుకులే, ఇది నేను వేసి 3.5 years అవుతుంది కదా. సో ఎక్కువగా కిచెన్ వెనకాల చాలా డ్యామేజ్ అయిపోయింది, అది ఒక్కటే. కానీ మిగతాదంతా చూడటానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. కానీ ఇంకా కొత్త వాల్ పేపర్ అయితే తీసుకున్నాను, అది కూడా ట్రై చేద్దాంలే. ఒకవేళ అది నాకు నచ్చిపోయింది అనుకోండి, ఇంకా 6 నెలల వరకు మెల్లిగా ఉంచి ఇంకా తర్వాత మళ్ళీ ఇలాంటిదే తీసుకొచ్చి చేసేస్తాను. ఇంకొక తడి క్లాత్ పెట్టేసి మొత్తం నేనైతే మామూలుగా పైప్ తీసుకొచ్చి మొత్తం కొట్టి పడేద్దాం అనుకున్న వాటరు, కానీ కరెంటు స్విచ్ బోర్డులు అవి ఉన్నాయి కదా, రిస్క్ ఎందుకులే అని చెప్పి ఒక బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి తడిగుడ్డతో సెల్ఫ్లన్నీ తుడిచేసానండి. తర్వాత ఇల్లంతా కూడా మంచిగా కడిగేసి శుభ్రంగా ఒత్తేస్తున్నా. సో ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఈ కిచెన్లో పని అంతా చేసుకునేటప్పుడే పూర్ణిమని పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పానండి. ఇంకా వాళ్ళు కూడా ఒకవైపు రెడీ అయిపోయారు. ఇదిగో నా చిట్టు తల్లులు ఎంత చక్కగా ఉన్నారు కదా, మీకే హాయ్ చెప్తున్నారు, మీరు కూడా తప్పకుండా చెప్పాలి చెప్తున్నా. ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయి పూర్ణిమ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంటికి ఎక్కడికో చెప్పలేదు కదా, మా పెద్దొదిన వాళ్ళ ఇంటికండి. ఎందుకని ఎప్పుడు లేనిది చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకొని రండి, చూడాలనిపిస్తుంది అన్నారు. అందుకని అక్కడికైతే బయలుదేరామండి. ఇంకా బయటకు వచ్చి చూస్తేనేమో ఈ గిన్నెలు చూసి తలనొప్పి వచ్చేస్తుంది. ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో సర్దాలా అని. అప్పటికి ఎండ కూడా కొంచెం తగ్గుతుంది వస్తుందండి. నేను ఈ డ్రెస్ కొత్తగా తీసుకున్నాను, చాలా బాగుంది నాకు నిజంగా. ఇంకా పూర్ణిమకి ఈ డ్రెస్ బాగుంది కదా. మంచిగా రెడీ అయిపోయామా, ఇంకా అప్పుడు అనుకున్నాం అనమాట గిన్నెలు తీసేసి వెళ్తే మంచిదేమో, మళ్ళీ వచ్చేసరికి పొద్దుగుకితే ఎవరు తీసేవాళ్ళు ఉండరని. ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇద్దరం కూడా టక్క చేసుకున్నాము. మా దురదృష్టం ఏంటంటే అప్పుడే చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయండి. వామ్మో, ఈ చినుకుల్లో ఈ గిన్నెలు బట్టలు ఏడ తడిసిపోతాయని ఇంకా హడావిడిగా త్వరగా తీసుకువెళ్ళడము, ఇంట్లోనే ఒక కోవలా పోసి పడేయటమే. అంటే సర్దేది ఏం లేదు, జస్ట్ అట్లా తీసుకెళ్ళి హాల్లో పోసేసామండి. తర్వాత అటు నుంచి వచ్చాక సర్దుకుందామని.
ఇంకా పూర్ణిమ పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు బట్టలు తీయటంలో. అంటే చినుకులు పడుతున్నాయి అనమాట. ఇంక ఈ సామాన్లు అంటే పర్లేదు కానీ బట్టలు ఎక్కడ తడిసిపోతాయని మా భయము. అందులోకి వచ్చి దుప్పట్లతో సహా అన్నీ ఉతికేసాము. ఇంకా అందుకనమాట అవన్నీ తీసేసి మొత్తం ఆరిందిలండి. ఎందుకంటే ఎండ బాగానే వచ్చింది. ఇంకా మా చిట్టి తల్లులు తిండం ఆపేసి ముందు వాన పడుతుంది వెళ్ళి బట్టలు తీయండి అంటేనే ఇంక వచ్చారు వాళ్ళు కూడా. అసలు నేనేమనుకున్నానంటే ఈరోజు ఎలాగో ఈ గిన్నెలన్నీ కడిగాం కదండి, ఇంకా మధ్యాహ్నం నుంచి ఫ్రీగా ఉంటాం కాబట్టి వాల్ పేపర్ మార్చేసుకుందాంలే. ఎందుకంటే వాల్ పేపర్ అనేది కొంచెం పని ఎక్కువే పట్టిద్ది. పాతదంతా తీసేసి కొత్తది వేసి చాలా ప్రాసెస్ అనమాట. ఇంక ఈ రోజుకి వ్లాగ్ సరిపోద్ది. గిన్నెలన్నీ కూడా నెక్స్ట్ డే సర్దుకుందాంలే, ఇంకా ఏమైనా చేద్దామో అనుకున్నాను. కానీ ఇంతలో నైట్ మా వదిన అప్పటికప్పుడు కాల్ చేసి రమ్మనేసరికి ఇంకా సరే అని చెప్పేసాము. అందుకని ఈరోజు ఈ పని అంతా అయ్యేసరికి మాకు 2 అయిపోయింది. ఇంకా 2 గంటల నుంచి అయితే బయలుదేరామండి. అప్పటికి ఎన్నిసార్లు కాల్ చేసిందో, రండి ఇంకెప్పుడు పిల్లలతో కాసేపు అయినా ఆడుకోవాలి కదా అంటేనే ఇంకా హడావిడిగా ఇద్దరం కూడా పని అయితే కంప్లీట్ చేసేసుకొని బయలుదేరిపోయాము. అప్పటికి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మేము సెంటర్కి వెదులుపల్లి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. అప్పటికి చినుకులు బాగా మొదలయ్యండి. ఎక్కడ వర్షంలో దొరికిపోతామేమో అనుకున్నాం కానీ మబ్బు అయితే బాగానే పట్టింది. మరి ఇటు పడిందేమో వాన, కానీ అటు అయితే పడలేదు. మేము అక్కడికి వెళ్ళిన కాసేపటికి ఇంకా వాన అక్కడ కూడా స్టార్ట్ అయింది. జల్లులు జల్లులుగా కురిసింది. మేము పని చేసినంతసేపు మాత్రం ఎండ బాగా ఎక్కింది. తర్వాత మాత్రం ఎలా ఉందో చూసారా. ఇంకా మా కోసం ఆ ఎండ వచ్చినట్టుంది అప్పుడు. ఇంకా మా చిన్నోదినాల కూతురు ఇంక మేము రాగానే వచ్చిందనమాట పలకరీయటానికి. ఇంటికి రాగానే కాసేపు బయట కూర్చొని అందరం కూడా మాటలు చెప్పుకున్నాము. తర్వాత ఇంకా తిందుర్లే పదండి టైం ఎంత అవుతుందంటేనే ఇంకా అందరం వచ్చి కూర్చున్నా. మా వారేమో అక్కడ బయట కుర్చీ మీద కూర్చొని తింటున్నారు. అప్పటికి నేను ఇంటికాడ వంట ఏమీ చేయలేదు కదా, మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేశాను. చికెన్ తీసుకొస్తాను అన్నారు. ఇంక ఇవన్నీ శుభ్రం చేస్తున్నాం కదా, ఇంకేడ వండుతాలే ఆడికి ఎలాగో వెళ్తాం కదని ఇంకేమీ వండలేదు. ఇంకా రాగానే పలావ్ చేసింది. మా చిన్నోదినేమో అది పలావ్ కాదు పులిహోర అంటుంది. తింటేనేమో పలావ్. చూడటానికి అలా ఉందనమాట. ఇంకా కుయ్యతలాడుతుంది. కానీ నాకు ఇలా అందరిమి కలిస్తే మాత్రం ఆ రోజు చాలా బాగా నచ్చుతుందండి. మామూలుగా అయితే తాతయ్య నాన్నమ్మ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఇలా అందరిమి కలిసేవాళ్ళమే. ఇంకా వాళ్ళు ఇప్పుడు లేరు కదా, మరేందో మా వదిన ఫోన్ చేసి ఇంకా అందరం ఇక్కడ కలిసాము. పలావ్ చేసి చికెన్ కర్రీ చేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసిందనమాట. ఇంకా మంచిగా తినేసి మా చిన్నోదిన పూలు తీసుకొచ్చింది. అంటే తను మార్నింగ్ పూలు కోయటానికి వెళ్ళిందిలేండి. వస్తూ ఇంకా అక్కడి నుంచి తీసుకొస్తే మా పెద్దదినేమో నేను కట్టలేనమ్మా నువ్వే ఉన్నప్పుడు కట్టేసిల్లు అంటే ఇంకా అందరం కూర్చొని తలో చేసి మంచిగా మాటలు చెప్పుకుంటా పూలు కట్టుకున్నాము. చనిపోయి మా తాతయ్య నాన్నమ్మ ఎక్కడున్నారో కానీ వాళ్ళ కోరిక ఏదైనా ఉందంటే ఇలా అందరము కలిసి ఉండటమేనండి. మీకు నేను ఇంకో విషయం చెప్పలేదు కదా, నాన్నమ్మ నాకు మొన్న కళ్ళకు కూడా వచ్చింది. మామూలుగా అయితే చనిపోయిన తర్వాత అందరూ మా కళ్ళకి వచ్చారు అన్నారు, కానీ నా కళ్ళకి ఎప్పుడూ రాలేదు. నేను కూడా ఎప్పుడు లెగిస్తే మా ఇంటికే వచ్చేది, అలాంటిది నా కళ్ళకి ఒకసారి కూడా రాలేదని. అయితే తాతయ్య దినానికి ముందు రోజు అనమాట. అది కూడా ఎలా వచ్చిందంటే పక్కనే తాతయ్య చనిపోయి ట్రాక్టర్ మీద శవాన్ని తీసుకెళ్తున్నట్టు, పక్క నేను మంచం మీద కూర్చొని ఏడుస్తున్నట్టు, ఇంకా నాన్నమ్మ వచ్చి కుర్చీ వేసుకుని నా పక్కన కూర్చొని ఈ మాటలు అన్నీ చెప్పిందనమాట. ఇంకంతా అయిపోయింది, బాధపడితే ఏమీ రాదు, మంచిగా ఉండండి. అది కాకుండా ఇద్దరు ఎప్పుడు దిగులు పడ్డారు, ఇద్దరు దిగులు పడి తినట్లేదు, ఇక నుంచి వాళ్ళని కూడా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారనమాట. నాకు నాన్నమ్మ చనిపోయిందని తెలుసు, ఆమె చనిపోయి వచ్చిందని కూడా నాకు అర్థమవుతుంది. ఇంకా నాకైతే అలాగ రెప్ప వాల్చకుండా నాన్నమ్మ ఫేస్నే చూస్తున్నాను. చనిపోయినప్పుడు ఏ సారీ ఉందో అదే చీరతో వచ్చిందండి. నేను మామూలుగా అయితే ఇలాంటివి నమ్మను, కానీ ఆ రోజు ఉలిక్కపడి లేచాను. ఇంకా తర్వాత అర్థమైంది ఇదంతా కల అని. అప్పుడు అంటే ఎలాగో చనిపోయింది కదా, వచ్చి ఇంకా ఆఖరిగా జాగ్రత్తలు చెప్పిందేమో అని నేను అనుకుంటున్నా. ఉలిక్కపడి నిద్ర లేచేసరికి అసలు ఒళ్ళంతా చెమటలు పట్టేసింది నాకైతే. కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనో తను తీరా ఫేస్ అంతా చూసినట్టు నాకు అనిపించింది అనమాట. ఇంక ఇలా తిరిగేసరికి ఇంకా మనిషి కనిపించలేదు నాకు. అంటే చనిపోయిన తర్వాత అదే రావటం అంటే చివరిగా జాగ్రత్తలు చెప్పడానికి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. తాతయ్య అయితే ఎప్పుడు అసలు కనిపించలేదు. నాకే కాదులండి ఎవరికి కనిపించలేదంటే, కానీ మా వదిన వాళ్ళకి మాత్రము ఇద్దరు కళ్ళకు వస్తున్నారు, ఏమైనా సోది పెట్టిద్దామా అది ఇది అంటున్నారు. నాన్నమ్మ కళ్ళకు వచ్చినప్పుడు ఇంకా ఇద్దరిని చూసుకోమని చూడండి. నేనైతే మా వదిన వాళ్ళిద్దరనే అనుకుంటున్నా. అదే విషయం నేను మా అమ్మమ్మకి కాల్ చేసి అడిగితే మా అమ్మమ్మ కూడా అదే చెప్పింది, మీ ఆడపడుచులను చూసుకోమని చెప్తారు, ఇంకా వాళ్ళు ఇంకెవరిని చూడమంటారులే, వాళ్ళని బాగా చూసుకోండి అని అయితే అన్నారు. ఇంకా నాకు కూడా అర్థమైంది అందరూ అదే అంటున్నారు. కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది చివరిగా అలా వచ్చి చెప్పటం.
మీరు నిజం చెప్తున్నానండి, నమ్మరు. కళ్ళ కూడా నాకేం చెప్పిందంటే, "ఫోను ఎక్కువగా చూడకు. ఎంతవరకు చూడాలో అంతవరకే చూడని" చెప్పింది. ఎందుకంటే బతికున్నప్పుడల్లా ఎప్పుడు అదే మాట, "పద్దాక ఫోను చూస్తే కళ్ళు నొప్పులు పుట్టవా?" అది ఇది అనేదనమాట. ఇంకా చనిపోయిన తర్వాత కళ్ళకొచ్చి కూడా అదే మాట చెప్పిందనమాట. ఇంకా ఇదే మాట నేను మా వారితో చెప్తే, వాళ్ళకి మన మీద చెప్పలేనంత ప్రేముంది. ఎక్కడికి పోతుందిలే అని అయితే అంటున్నారు. ఇంటికి రిటర్న్ అయితే అయ్యామండి. ఇదంతా కూడా వేరుశనగే. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో నా ప్రొఫైల్ పిక్ ఉంది కదా! ఒకప్పుడు మా పెళ్ళైన కొత్తలో నేను ఇదే ప్లేస్‌లో తీసుకున్నది. వెనకాల మొత్తం వేరుశనగ చేను పచ్చిగుంటుంది. ఇంకే వస్తూ ఈ పువ్వులు కొంచెం మందారాకులు అయితే తీసుకొచ్చుకున్నాము. తలకి పెట్టుకుందాంలే అని. మా చిన్నోదినైతే అటు చీరాల మీద నుంచి వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే ఇటు వచ్చేసామండి. ఇంకా వచ్చేసరికి సాయంత్రం అయింది. వర్షం పడిందనుకుంటే ఎవరో మంచాలు తీసి పంచలో వేశారు. ఇంకా రాగానే ఇదిగో ఇదొక పని ఉంది కదా! కొంచెం రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేసాను. ఇంక ఈ గిన్నెలన్నీ కూడా సర్దడం అయితే స్టార్ట్ చేశామండి. కడిగినప్పుడు, దబడించినప్పుడు ఏమనిపియదు గానీ, ఇప్పుడు సర్దేటప్పుడేనండి కష్టమంతా కూడా. ఒక్కో మూత కనిపించేది కాదు. ఒకటికి 2 సార్లు మొత్తం వెతకాల్సొచ్చేది. అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది. అయితే ఇంట్లో యూజ్ చేసినవన్నీ ఒకవైపు, మామూలుగా ఎప్పుడు అసలు యూజ్ చేయనివి ఎక్స్‌ట్రా ఉంటాయి కదా! అవన్నీ కూడా ఒకవైపు పెడుతున్నాము. అంటే గోతంలో వేసేయొచ్చులని. ఇవి కడిగినప్పుడు ఎంత టైం పట్టిందో, నాకివి సర్దడానికి కూడా అంతే టైం పట్టిందండి. అంటే ఇంకా వచ్చి రాగానే స్టార్ట్ చేశాము. లేదంటే ఇంకెంత టైం అయ్యేదో. కానీ నాకు ఈరోజు ఎందుకోనండి అరిచేతులు ఒక్కటే నొప్పనమాట. పద్దాక ఒత్తుకుంటా ఉండేదాన్ని. అక్కడ మా వదిన వాళ్ళ ఇంటికాడ నుంచే స్టార్ట్ అయినియి. ఉదయమంతా పద్దాక తేమలో ఉండడము, గిన్నెలు పద్దాక కడుగుతుండడమేమో మరి. అసలు నొప్పులకి ఇంక అయినా తప్పదులే. మళ్ళీ ఇప్పుడు అవన్నీ తీగిపోయినంటే నైట్ పనుకోవటానికి ప్లేస్ కూడా ఉండదు. అందుకని ఇంత హడావిడిగా సర్దడము. కొన్నేమో పైన న్యూస్ పేపర్స్ అన్నీ వేశాను. ఇంకా కిందేమో నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను కదండీ! కింద వేసుకునే మ్యాట్స్ లాంటివి. అవైతే నేను మళ్ళీ వాష్ చేశాననమాట ఈరోజు. మార్నింగ్ తీసిన వెంటనే ముందు వాటిని కూడా వాష్ చేసి ఆరబెట్టేసాను. ఇంకా అవి కూడా మంచిగా నీట్‌గా సర్దేసుకున్నా. వాల్ పేపర్ మార్చడానికి ఇంకా టైం సరిపోదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్చుకుందాంలే. ఎలాగో వాల్ పేపర్ కిందే మారుస్తాను కాబట్టి పైనంతా కూడా ఇంకా సంబంధం ఉండదు కదా! అందుకని ఇంక ఇవన్నీ కూడా మనం సర్దేసుకుందాం అనుకోని మొత్తం సర్దేస్తున్నా. కింద కూడా మొత్తం న్యూస్ పేపర్స్ అన్నీ కూడా మంచిగా సర్దేసుకున్నాను. కర్టెన్స్ కూడా వాష్ చేశానండి. ఇంకా అవి తర్వాత మొత్తం వాల్ పేపర్ వేశాక మళ్ళీ కర్టెన్స్ అయితే పెట్టుకోవాలి. సో, ప్రస్తుతానికి ఇలా అయిపోయిన తర్వాత ఇంకా డబ్బాలు, ఈ ర్యాకులనివి అన్నీ కూడా మొత్తం సర్దేసుకున్నాను. మళ్ళీ స్టార్టింగ్‌లో ఎలా అయితే కిచెన్ ఉందో ప్రస్తుతానికి నేను ఆల్టర్‌నేట్‌గా సర్దుకున్నానండి. అంత మంచిగా ఏమీ సర్దుకోలేదు. అప్పటికి టైం అయిపోతుంది కదా! అందుకని హడావిడిగా మళ్ళీ వాల్ పేపర్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా సర్దుకుందాంలే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ ఇక్కడ ముందు ప్లేస్ అంతా ఖాళీ చేసేయాలి. ఇవన్నీ కూడా వాడనివ్వండి. ఇంకా గోతములు వేసి మూటకెట్టి పైన పెట్టేసాము. ప్రస్తుతానికైతే ఇలా సర్దానండి. అస్సలు ఈరోజు ఖాళీ లేదనమాట. అస్సలు రెస్ట్ లేదు. ఒకటి చేతుల నొప్పి, ఒళ్ళు నొప్పులన్నీ కూడా ఎంతసేపు ఇవి అయిపోతాయా, కాసేపు స్నానం చేసి వేడివేడిగా ఒక ముద్ద తిని నిద్రపోదామా అన్నట్టు అనిపించింది. సో, ఇంకా ఇదనమాట అండి. ఇలా అయితే ఈరోజు గడిచింది. కానీ కిచెన్ ఇంకా వాల్ పేపర్ అది మార్చాక చూడాలి లుక్ ఎలా ఉంటుందో. సో, అది నెక్స్ట్ వీడియో అయితే వస్తుందిలెండి. అసలు వీడియోస్ అయితే ఇప్పుడు మిస్ అవ్వకండి. ప్రతీది కూడా మంచిగా అయితే మీకు వీడియోస్ అయితే వస్తాయి. ఇంక ఇవన్నీ కూడా సర్దాలి. అన్నీ కవర్‌లో చుట్టి పెట్టేసాను. ఇంకా చిట్టి తల్లులకి స్నానాలు చేయడం ఉంది. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ ఇవ్వండి. వీడియోకి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకోసమే. ఇంకా మా వారైతే బయట ప్రశాంతంగా క్లైమేట్‌ని ఆస్వాదిస్తున్నారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.